అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. టుడే వీ ఆర్ ఇన్ డే 21 ఆఫ్ ద ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఛాలెంజ్. ఇవాల్టి మన క్వశ్చన్ సార్ట్ ది అరే యూజింగ్ ఇన్సర్షన్ సార్ట్. ఓకే, సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బబుల్ సార్ట్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎలా కైండ్ ఆఫ్ దాన్ని అప్లై చేస్తాం అనేది నేర్చుకున్నాం, అవునా? సో ఈ వీడియోలో వీ విల్ డిస్కస్ అబౌట్ ది ఇన్సర్షన్ సార్ట్ ఆల్సో. ఓకే, సో ఇన్సర్షన్ సార్ట్ కూడా సార్టింగ్ టెక్నాలజీస్లో, టెక్నాలజీస్ కాదు, సార్టింగ్ మెథడాలజీస్లో ఒక మెథడాలజీ అనమాట. ఓకే, సో ఈ ఇన్సర్షన్ సార్ట్ ఎలా పనిచేస్తుంది అంటే, మీరు కైండ్ ఆఫ్ ఈ సార్టింగ్ అల్గోరిథమ్స్ని గుర్తుపెట్టుకోవాలంటే బబుల్ సార్ట్ ఈజ్ జస్ట్ కంపేరింగ్ కన్సిక్యూటివ్ నంబర్స్, కన్సిక్యూటివ్ నంబర్స్. ఓకే, మరి వాట్ అబౌట్ ఇన్సర్షన్ సార్ట్? ఇన్సర్షన్ సార్ట్ అంటే బేసిక్లీ ఇన్సర్టింగ్ ఎలిమెంట్ at the right position, inserting element at the right or correct position. అంటే ఏంటి, ఎలా అనేది డిస్కస్ చేద్దాం, బట్ దాట్స్ ద కైండ్ ఆఫ్ ఎయిమ్ బిహైండ్ ఇట్. ఓకే, సో ఎందుకంటే ఇన్ ద ఫ్యూచర్ మీరు అన్ని అల్గోరిథమ్స్ని, అన్ని కోడ్స్ని బట్టి కొట్టలేరు, బట్ ఇటువంటి ఎయిమ్స్ని, సో ఆ సార్టింగ్ మెథడాలజీలో, ఆ సార్టింగ్ అల్గోరిథంలో ఏం చేస్తున్నాం ఓకే అనేది తెలిస్తే ఎలా చేస్తున్నాం అనేది మీకు కైండ్ ఆఫ్ రికలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇన్సర్షన్ సార్ట్లో మనం ఏం చేస్తామంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన కంప్లీట్ అర్రేని 2 హాఫ్స్గా డివైడ్ చేస్తాం. హాఫ్ అంటే ఈక్వల్ హాఫ్స్ కాదు, బట్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఏంటి, వీ డివైడ్ దెమ్ ఇంటూ 2 పార్ట్స్. ఓకే, సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. ఓకే, సో ఈ 2 పార్ట్స్ బేసిక్గా ఎందుకు డివైడ్ చేస్తున్నాం? ఎప్పుడు కూడా ఈ విధంగా ఏదైతే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పార్ట్ ఉందో, ఈ లెఫ్ట్ పార్ట్ ఇట్ ఈస్ ఆల్వేస్ సార్టెడ్. ఓకే, అండ్ ఈ రైట్ పార్ట్ ఏదైతే ఉందో, ఈ రైట్ పార్ట్ ఇట్ ఈస్ అన్సార్టెడ్. సో మన కైండ్ ఆఫ్ మెథడ్ ఏంటి, అల్గోరిథం అంటే ఏంటి? సో బేసిక్గా అల్గోరిథం అంటే కాదు, ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం అంటే ఏంటి? ఓకే, ఏం లేదు. సో ఈ విధంగా ఉన్న 2 పార్ట్స్లో మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఓకే ఈ సెకండ్ పార్ట్, రైట్ పార్ట్, అన్సార్టెడ్ పార్ట్లో ఉన్న ఒక ఎలిమెంట్ని తీసుకుని, బేసిక్గా ఇది ఆబ్వియస్లీ అన్సార్టెడ్ అంటే దీని యొక్క పొజిషన్ ఇది కాదు, కాబట్టి దీని యొక్క కరెక్ట్ పొజిషన్లో దాన్ని ఇన్సర్ట్ చేస్తాం. అర్థమైందా? సో బేసిక్గా ఎవ్రీ టైం మనం అన్సార్టెడ్ కైండ్ ఆఫ్ పార్ట్లోంచి ఓకే ఒక ఎలిమెంట్ తీసుకుని దాని యొక్క కరెక్ట్ పొజిషన్లోకి ఇన్సర్ట్ చేసి వదిలేస్తాం. దానివల్ల ఏమవుతుంది, బేసిక్గా ఈ సార్టెడ్ పార్ట్ యొక్క కైండ్ ఆఫ్ లెంత్ పెరుగుతుంది. బికాస్ ఇఫ్ దిస్ ఎలిమెంట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్, ఈ యొక్క ఎలిమెంట్ కూడా ఇట్ ఈస్ సార్టెడ్ నౌ, కాబట్టి ఆ తర్వాత ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటాం, మళ్ళీ దీన్ని కరెక్ట్ పొజిషన్లోకి ఇన్సర్ట్ చేస్తాం. సో నౌ బేసిక్గా మనకి చూస్తే మీరు ఫస్ట్ ఇంతే ఉంది, ఆ తర్వాత ఇంత అయింది, ఆ తర్వాత బేసిక్గా ఇంత అయింది, ఆ విధంగా ఫైనల్గా మొత్తం అర్రే మొత్తం ఏమవుద్దంటే సార్ట్ అయిపోద్ది. ఓకే, సో ఆ విధంగా మనం కంటిన్యూస్గా బేసిక్గా లెఫ్ట్ పార్ట్ని పెద్ద చేస్తాం, రైట్ పార్ట్ని ఏం చేస్తాం, స్మాలర్ అండ్ స్మాలర్ చేస్తూ ఉంటాం అంటిల్ అండ్ అన్లెస్ వీ హ్యావ్ ద కంప్లీట్ అర్రే యాజ్ అ సార్టెడ్ అర్రే. అర్థమైందా? పక్కా? గ్రేట్. సో బేసిక్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని మరింత బెటర్గా కైండ్ ఆఫ్ అర్థం చేసుకుందాం. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటి, 74351. 74351. సో స్టార్టింగ్లో ఓకే వెన్ జస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ రిపిటేషన్లో బేసిక్గా అన్న మనకి సార్టెడ్ ఏమీ లేదు కదా, అంటే రైట్ పార్ట్ ఎంటీయా? కాదు, రైట్ పార్ట్లో వీ విల్ టేక్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఎందుకన్నా అసలు వాట్ డస్ ఇట్ మీన్ అంటే, ఎప్పుడు కూడా కేవలం సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ సార్టెడ్ కదా. సార్టింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది, వెన్ యూ హ్యావ్ కైండ్ ఆఫ్ మోర్ దెన్ 1 నంబర్స్, అప్పుడే అరేంజ్మెంట్ వస్తుంది, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అని చెప్పి. వెన్ యూ హ్యావ్ జస్ట్ 1 ఎలిమెంట్ 1 నంబర్ ఇట్ ఈస్ ఆల్వేస్ సార్టెడ్. సో ప్రస్తుతానికి మనకి రైట్ పార్ట్లో కేవలం ఒకే ఒక ఎలిమెంట్ ఉంది అండ్ లెఫ్ట్ పార్ట్లో 4 ఉన్నాయి. ఓకే,
సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, వీ విల్ టేక్ దిస్ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ని దాని యొక్క కరెక్ట్ పొజిషన్లో కైండ్ ఆఫ్ ప్లేస్ చేద్దాం. సో దీనికి కరెక్ట్ పొజిషన్ ఏంటి, బేసిక్గా ఇఫ్ యూ కంపేర్ 7 and 4, 7 కంటే తర్వాత రావాలా, 7 కంటే ముందు రావాలా, ముందు రావాలి. కాబట్టి 4 ఇక్కడికి వస్తుంది, 7 విల్ కమ్ హియర్, 3, 5, 1. ఓకే, ఆ తర్వాత ఇఫ్ యూ సీ నౌ దిస్ పార్ట్ ఈజ్ సార్టెడ్, ఓకే, అండ్ దిస్ పార్ట్ ఈజ్ నాట్ సార్టెడ్. కాబట్టి ఈ ఎలిమెంట్ని తీసుకుంటారు. నౌ బేసిక్గా దీని యొక్క కరెక్ట్ పొజిషన్ ఏంటి, ఇక్కడే ఉండాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా? ఎస్, ఇట్ హ్యాస్ టు గో టు ద ఫస్ట్ పొజిషన్. కాబట్టి 3, 4, 7, 5, 1గా కన్వర్ట్ అవుతుంది. నౌ ఆల్ దీస్ 3 ఆర్ కైండ్ ఆఫ్ సార్టెడ్ అండ్ ఈ 2 అన్సార్టెడ్. బేసిక్గా ఈ షిఫ్టింగ్ ఎలా చేస్తాం అనేది ఐ అగైన్ డిస్కస్. ఓకే, నౌ వీ నీడ్ టు సార్ట్ దిస్ ఎలిమెంట్. ఓకే, దీని పొజిషన్ ఇదా, 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 ఆర్ బేసిక్గా ఈ ఒక 3 కంటే ముందా. లెట్ మీ డ్రా ఇట్ అగైన్. ఈ విధంగా 3 కంటే ముందా. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ దిస్ పొజిషన్ కదా, ఇక్కడ కదా. కాబట్టి వీ విల్ ఇన్సర్ట్, సారీ నాట్ దేర్, ఐఎమ్ సారీ 5 కదా, సో ఇట్ విల్ బీ ఆఫ్టర్ 4. ఓకే, సో ఇదనమాట, అవునా. సో నవ్ వీ విల్ గెట్ ఇట్ యాజ్ 3, 4, 5, 7 and 1, అవునా. సో నవ్ ఆల్ దిస్ ఈజ్ సార్టెడ్, ఇదంతా సార్ట్ అయిపోయింది అండ్ కేవలం 1 మాత్రమే సార్ట్ అవ్వలేదు. కాబట్టి వీ విల్ కైండ్ ఆఫ్ పిక్ దిస్ ఎలిమెంట్. దీని యొక్క పొజిషన్ ఇదా, 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 ఇక్కడ ఉంటుందా, ఆర్ బేసిక్గా అందరికంటే ఫస్ట్లో ఉంటుందా. ఇట్ విల్ బీ ఇన్ ద ఫస్ట్ మోస్ట్ ప్లేస్. కాబట్టి 1, 3, 4, 5, 7 ఈ విధంగా బేసిక్గా నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ద లెఫ్ట్ పార్ట్. కంప్లీట్ అర్రే సార్ట్ అయిపోయింది, అవునా. సో దిస్ ఈజ్ హౌ ఇన్సర్షన్ సార్ట్ వర్క్స్. అర్థమైందా? సో పేరు ఎందుకు వచ్చింది, బికాజ్ మనం ప్రతిసారి ఒక సింగిల్ ఎలిమెంట్ని తీసుకుని దాన్ని ఏం చేస్తున్నాం, దాని యొక్క కరెక్ట్ పొజిషన్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. వీఆర్ ఇన్సర్టింగ్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్ యాట్ ఎనీ ఇటరేషన్ టు ఇట్స్ కరెక్ట్ పొజిషన్, అవునా కదా. దాట్స్ ద రీజన్. గ్రేట్. సో నౌ ఈ షిఫ్టింగ్ బేసిక్గా కైండ్ ఆఫ్ ఎలా పర్ఫామ్ చేస్తాం, హౌ డు వి పర్ఫామ్ ద షిఫ్టింగ్ అనేది మన నెక్స్ట్ మెయిన్ కైండ్ ఆఫ్ పాయింట్ అనమాట. సో షిఫ్టింగ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే మనం కరెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం అండ్ ఆ కరెంట్లో షిఫ్ట్ చేయవలసిన ఎలిమెంట్ యొక్క వాల్యూని పెడతాం. సో ప్రస్తుతానికి ఈ ఇటరేషన్లో ఇన్ దిస్ ఇటరేషన్ కరెంట్ విల్ బీ 3. మనం ఏం చేస్తామంటే కరెంట్ని దాని యొక్క ముందున్న ఎలిమెంట్స్ అన్నిటితో కంపేర్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఆ ముందున్న ఎలిమెంట్ దీనికంటే పెద్దదైతే దాన్ని 1 పొజిషన్ బేసిక్గా పక్కకి మూవ్ చేస్తాం. ఓకే, సో ప్రస్తుతానికి కరెంట్ 3 అండి. ఓకే, వీల్ కంపేర్ ఇట్ విల్ 7. 7తో కంపేర్ చేసినప్పుడు 7 3 కంటే పెద్దదా చిన్నదా, పెద్దది. కాబట్టి 7ని బేసిక్గా ఎస్ రైట్కి మూవ్ చేస్తాం, ఇక్కడికి 7 వస్తుంది. ఓకే, ఆ తర్వాత బేసిక్గా ఇక్కడ చూసి కరెంట్లీ ఇక్కడ ఖాళీగా ఉంది, ఐ మీన్ ఇక్కడ ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఓకే, సో నవ్ యూ విల్ చెక్ 4 ఆల్సో. 4 3 కంటే పెద్దదా చిన్నదా, పెద్దది. కాబట్టి దీన్ని కూడా రైట్కి మూవ్ చేస్తారు, దిస్ విల్ బికమ్ 4. అండ్ ఫైనల్లీ బేసిక్గా ఇఫ్ యూ సీ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ ఎలిమెంట్ టు కంపేర్, కాబట్టి ఈ యొక్క స్పేస్లోకి 3 వచ్చేస్తుంది. లెట్ మీ టెల్ యూ ద సేమ్ లాజిక్ ఫర్ దిస్ వన్. సో ఇక్కడ కరెంట్ విల్ బీ 5. ఓకే, లెట్ మీ యూజ్ అ డిఫరెంట్ కలర్ ఆల్ టుగెదర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ విత్ 7. 7 5 కంటే పెద్దదా, ఎస్. కాబట్టి 7 రైట్కి మూవ్ అయిపోతుంది. ఓకే, నౌ కంపేర్ ఇట్ విత్ 4. 4 5 కంటే పెద్దదా, కాదు కదా, కాదు. కాబట్టి ఈ యొక్క పొజిషన్లో 5 ఇన్సర్ట్ అయిపోతుంది. నౌ టేక్ దిస్ వన్. సో కరెంట్ ఏమవుతుంది ఇక్కడ, కరెంట్ ఈజ్ 1. 7 1 కంటే చిన్నదా, కాదు. కాబట్టి దిస్ విల్ మూవ్ హియర్, ఇక్కడికి 7 వస్తుంది. ఆ తర్వాత కంపేర్ విత్ 5, కాదు. కాబట్టి ఇక్కడికి 5 వెళ్తుంది. 4 అగైన్ కాదు. కాబట్టి ఇట్ విల్ గో టు ద రైట్ పొజిషన్. వాట్ అబౌట్ 3? 3 కూడా 1 కంటే చిన్నది కాదు, కాబట్టి ఇట్ విల్ ఆల్సో మూవ్ టువర్డ్స్ ది రైట్. సో ఫైనలీ వీ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ ఎలిమెంట్స్ టు కంపేర్, కాబట్టి ఇక్కడికి మన కరెంట్ వస్తుంది. కరెంట్ ఎంత, 1. సో లాజిక్ ఏంటి, మనం కంటిన్యూస్గా లూప్ చేస్తాం టువర్డ్స్ ది లెఫ్ట్. సో బేసిక్గా ఏం చేస్తున్నాం, టువర్డ్స్ ది లెఫ్ట్
లూప్ చేస్తున్నాం, ఓన్లీ 2 కండిషన్ దగ్గర ఆగిపోతున్నాం. కండిషన్ నెంబర్ 1 ఏంటంటే ఒకవేళ ఆ ARR ఆఫ్ సమ్ ఎక్స్, ఓకే, ఆ యొక్క ఇండెక్స్ ఒకవేళ చిన్నది అయితే ఎవరికంటే కరెంట్ కంటే, ఈ కేసులో ఆగిపోతాం. ఆర్ ఒకవేళ బేసిక్గా ఎక్స్ లెస్ దాన్ 0 అయితే మనం ఆగిపోతాం. అంతేనా? ఓన్లీ ఈ 2 కేసుల్లోనే ఆగిపోతాం. ఎస్ ఆర్ నో? మిగతా అన్ని కేసెస్లో ఏం చేస్తాం? ముందుకెళ్తాం. అంటే మనం ఒకవేళ ARR ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ కరెంట్ అన్నా ముందుకెళ్తాం, లేదా ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నా ముందుకెళ్తాం. ఈ 2 కైండ్ ఆఫ్ సాటిస్ఫై అయితేనే మనం ఈ విధంగా, ముందుకంటే నా ఉద్దేశం టువర్డ్స్ ది లెఫ్ట్ ముందుకెళ్తాం. అంటే బేసిక్గా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి, అంటే కరెంట్ నుంచి ఇండెక్స్ 0 వైపుకి మనం ముందుకెళ్తాం. అవునా? సో ఓన్లీ ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, సో ఇఫ్ యూ సీ మనం బేసిక్గా సార్టింగ్ చేస్తుందేమో లెఫ్ట్ టు రైట్, ఓకే, ఇన్సర్ట్ చేస్తుందేమో రైట్ టు లెఫ్ట్. అర్థమైందా? సో సార్టింగ్ ఫస్ట్ 4ని చేసాం, ఆ తర్వాత 3ని చేసాం, ఆ తర్వాత 5ని చేసాం, ఆ తర్వాత 1ని చేసాం. అవునా? ఎస్ ఆర్ నో? సో మనం సార్టింగ్ ఏమో ఏం చేస్తున్నాం? లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తున్నాం. బట్ ఇన్సర్షన్ మాత్రం రైట్ నుంచి లెఫ్ట్కి చేస్తున్నాం. సో సార్టింగ్ ఏమో బేసిక్గా మనకి ఇండెక్స్ 0 నుంచి n దాకా ఉంటుంది. అండ్ ఇన్సర్షన్ ఏమో మనకి బేసిక్గా ఈ కరెంట్ ఇండెక్స్ కంటే ముందు నుంచి 0 దాకా ఉంటుంది. అవునా కాదా? సో లెట్స్ ద కోడ్ చూస్తే, సో హ్యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ std గ్రేట్ ఇంట్ ARR మన అర్రే ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5, కాబట్టి 5. సో ఫస్ట్ లూప్ ఏం చేస్తుంది? I ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి లెస్ దాన్ n దాకా. సో ఇది మన సార్టింగ్ లూప్ అనమాట. సో కాబట్టి మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం. వై నాట్ ఫ్రమ్ I ఈజ్ ఈక్వల్ టు 0? బికాస్ ఆల్రెడీ ఇందా చెప్పినట్లుగా ఫస్ట్ ఎలిమెంట్, సింగిల్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ సార్టెడ్. కాబట్టి మనం I ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవట్లేదు. ఆ తర్వాత ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సార్టింగ్ ఇటరేషన్ మనం కరెంట్ని ARR ఆఫ్ ఐతో ఇనిషియలైజ్ చేస్తున్నాం. అండ్ J ఈజ్ ఈక్వల్ టు ఇందా చెప్పినట్లుగా I-1. సో సేమ్ ఇదే. సో ఇక్కడ X బదులు మనం J తీసుకున్నాం అనమాట. ఓకే, సో ARR ఆఫ్ J కరెంట్ కంటే ఎక్కువ ఉండాలి అండ్ J షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అదే రాశాను. సో ఇఫ్ యూ సీ J షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ARR ఆఫ్ J షుడ్ బి గ్రేటర్ దాన్ కరెంట్. ఆ పొజిషన్లో మాత్రమే మనం ఏం చేస్తున్నాం? ఎస్, బేసిక్గా ఏం చేసాం ఇక్కడ మనం? సో ఇఫ్ యూ సీ 7 బేసిక్గా పక్కకి వెళ్ళింది, 5 పక్కకి వెళ్ళింది, 4 పక్కకి వెళ్ళింది. పక్కకి వెళ్ళడం అంటే మీనింగ్ ఏంటి? బేసిక్గా ARR ఆఫ్ J+1 ఈజ్ బికమింగ్ ఈక్వల్ టు ARR ఆఫ్ J. అర్థమైందా? గ్రేట్. ఆ తర్వాత J మైనస్ అంటే ఆబ్వియస్లీ వీఆర్ డిక్రిమెంటింగ్ ద ఇండెక్స్. సో ఎందుకు చేస్తాం డిక్రిమెంట్? వీఆర్ డిక్రిమెంటింగ్ ద ఇండెక్స్ బికాస్ వీ వాంట్ టు మూవ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అంటిల్ ద లాస్ట్ ఇండెక్స్ ఆర్ ఇన్ ద సింపుల్ సెన్స్ అంటిల్ ద ఇండెక్స్ 0. సో మనం ఆ యొక్క కరెంట్ ఉన్న పొజిషన్ నుంచి ఇండెక్స్ 0 దాకా మూవ్ అవుతున్నాం కాబట్టి Jని డిక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ లూప్ ఆగిపోయిందంటే మీనింగ్ ఏంటి? ఈ లూప్ ఆగిపోయిందంటే మీనింగ్ ఐదర్ బేసిక్గా ఈ కండిషన్ అయినా వచ్చి ఉండాలి ఆర్ ఈ కండిషన్ అయినా వచ్చి ఉండాలి. వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? అప్పుడు మన కరెంట్ యొక్క పొజిషన్ దొరికేసినట్టు. కాబట్టి ARR ఆఫ్ J+1 ఈజ్ ఈక్వల్ టు కరెంట్. దాట్స్ ఇట్. ఓకే, అర్థమైందా? అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఫైనలీ వీఆర్ ప్రింటింగ్ ద అర్రే. సో రన్ చేస్తే 1 3 4 5 7 అని సార్ట్ అయిపోయింది. ఓకే, గాట్ ఇట్. సో లెట్ మీ ఇటరేట్ ఫర్ 1 ఇటరేషన్. సో 7 ఎంత ఉంది? 7 ఇన్పుట్ ఏంటి? ఇన్పుట్ ఈజ్ 7 4 3 5 1 కదా. 7 4 3 5 1 కదా. గ్రేట్. సో లెట్ మీ కైండ్ ఆఫ్ టేక్ ద ఫస్ట్ ఇటరేషన్. ఓకే, సో ఈ కేసులో బేసిక్గా I ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, కాబట్టి ఇది. సో కరెంట్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ARR ఆఫ్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఆ తర్వాత
వైల్ బేసిక్గా జే ఏమవుతుంది, జే ఈజ్ I మైనస్ 1 కాబట్టి జే ఈజ్ 0. కాబట్టి వైల్ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ వాట్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 గ్రేటర్ దాన్ కరెంట్. సో దీని మీనింగ్ ఏంటి, 7 గ్రేటర్ దాన్ 4 కాబట్టి కండిషన్ సాటిస్ఫై అవుతుంది. లోపల ఏం చేస్తున్నాం, ఏఆర్ఆర్ ఆఫ్ జే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ జే అంటున్నాం. ఏఆర్ఆర్ ఆఫ్ జే ప్లస్ 1 అంటే ఎంత, 1 కాబట్టి ఏఆర్ఆర్ ఆఫ్ 1 అంటే ఈ ఎలిమెంట్ని 7గా మారుస్తున్నాం. అండ్ జే మైనస్ మైనస్, ఓకే. సో జే మైనస్ మైనస్ చేసినప్పుడు జే ఎంత అవుతుంది, సి జే ప్లస్ 1 ఈజ్ 1 బట్ జే ఈజ్ స్టిల్ 0. జేని మనం ఇంక్రిమెంట్ చేయలేదు, జే ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ 1 అనలేదు మనం కేవలం జే ప్లస్ 1 అనే ఇండెక్స్లో బేసిక్గా ఇన్సర్ట్ చేసామంతే. కాబట్టి జే ఈజ్ స్టిల్ 0, అవునా. కాబట్టి సి జే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంతే, జే ఈజ్ ఈక్వల్ టు 1 కాదు, దట్స్ అ మిస్టేక్ విచ్ ఐ రోట్. జే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, గ్రేట్. సో జే ఈజ్ స్టిల్ 0, దాన్ని డిక్రిమెంట్ చేస్తే ఇట్ విల్ బికమ్ -1. సో ఈ యొక్క కండిషన్, సో -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నా కాదు, కాబట్టి ఇక్కడతో ఈ లూప్ ఆగిపోతుంది. అండ్ ఏఆర్ఆర్ ఆఫ్ బేసిక్గా సంథింగ్లో మనం కరెంట్ పెట్టాలి. ఆ సంథింగ్ ఏమై ఉండాలి, ప్రస్తుతానికి జే ఈజ్ -1 అక్కడ పెట్టలేం మనం. సో దీన్ని ఇంక్రిమెంట్ బై 1 చేసి జే ప్లస్ 1లో ఇక్కడ కరెంట్ విచ్ ఇస్ 4 పెట్టాలి కదా. కాబట్టి ఏఆర్ఆర్ ఆఫ్ జే ప్లస్ 1 ఈజ్ కరెంట్, దట్స్ వాట్ వీఆర్ రైటింగ్ హియర్. ఓకే, దాట్స్ ఇట్. అర్థమైందా. సో ఈ విధంగా సాల్వ్ చేస్తున్నాం. ఈ సొల్యూషన్ మీకు కమెంట్స్లో ఉంటుంది. సో దాన్ని యూస్ చేసుకుని మీరు కోడ్ని డీబగ్ చేయొచ్చు, మీ సొంత కోడ్ని యాడ్ చేయొచ్చు. ఇదంతా చేయాలంటే ఓపెన్ ద లింక్ అండ్ ఫోర్క్ ది కోడ్, మీ యొక్క స్పేస్లోకి కోడ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సో విత్ దట్ నోట్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.